నమస్తే నమస్తే anime weebs అండ్ మాంగాకాయ్స్. ఈరోజు వచ్చేసి కైజు నంబర్ 8 ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యానిమే మారింది, ఆట మారింది అన్నట్టు యానిమే మారింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి ఒకటి చూపిస్తారనమాట. యోకోహామాలో ఒక కైజు వచ్చినట్టు. ఇది డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు వచ్చేసి కైజుని చంపేస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు చంపేస్తే ఆ కైజుని క్లీన్ చేయాలి. అది కాఫ్కా హిబినోది. కాఫ్కా హిబినో ఎవరంటే మన MVP. సో ఇది క్లీనింగ్ డిపార్ట్మెంట్ వచ్చి క్లీన్ చేస్తూ ఉంటాడు. క్లీనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చేసి కాఫ్కాని ఇంటెస్టైన్స్ ఉండే ఏరియాలో పడేస్తాడనమాట. నువ్వు అక్కడ క్లీన్ చేయపోరా అని. మనోడికి అక్కడ కంపు కొడుతుంటుంది అనమాట, ఇంట్రెస్టైన్ ఏరియా కాబట్టి. సో అలా ఏమవుతుంది అంటే, నాకు ఇంకో చాయిస్ లేదురా అన్నట్టు కాఫ్గా పోయి క్లీన్ చేసి పడుకుంటాడు. ఈవినింగ్ అనమాట. క్లీన్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటాడు. కానీ మనోడికి నిద్రపోదామని ట్రై చేస్తుంటే కూడా నిద్ర రాదు. ఎందుకు అంటే మనోడికి అదే స్మెల్ గుర్తొస్తుంటుంది. అప్పుడు మనోడు వచ్చేసి టీవీ పెడతాడు అనమాట. టీవీలో మీనా ఆషిరో అని చెప్పి ఒక ఆమె కనిపిస్తుంది. తనే 3rd డివిజన్ క్యాప్టెన్ అనమాట. తను ఇద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ ప్రామిస్ ఉంటారు. అప్పుడు మనకు కొత్త క్యారెక్టర్ని పరిచయం చేస్తాడు. వాడే లీనో ఇచికావా. వాడు వచ్చేసి డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ పనిచేస్తాడు అనమాట. ఇక్కడ పని చేస్తే కొన్ని రోజులు డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అది దానికి ఒక ట్రైల్ ఉంటుంది, అది వేరే విషయం. సో వాళ్ళు చెప్తారనమాట, మన కాఫ్కా కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేశాడు, కానీ ఈడే వర్క్ చేస్తూ ఉన్నాడు అని. నేను చాలాసార్లు పట్టుదలని విక్రమార్కుల్లా ట్రై చేశా, కానీ ఇప్పుడు వదిలేసా, అది కష్టం లే అనుకొని చెప్పి కాఫ్కా ఇచికావాకి చెప్తుంటాడు అనమాట. కాఫ్కా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇచికావా ఏమంటాడంటే, నేను గివప్ ఇచ్చేసేలాంటి మనిషిని కాదు, నేను ఖచ్చితంగా పట్టుబట్టి మరీ ట్రై చేస్తా అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంకో క్లీనింగ్ జాబ్ వస్తుంది అనమాట. ఈసారి ఇంటెస్టైన్ స్పాట్లో ఇచికావాని వేస్తారు. ఇచికావాని చూసి కాఫ్కా అసలు నవ్వు కాదు, పిచ్చగా నవ్వుకుంటాడు. అది నవ్వడం చూసి వాళ్ళ క్యాప్టెన్, బాబు పక్కెళ్ళి ఇచికావాతో పాటు నువ్వు ఇంటెస్టైన్స్ క్లీన్ చేయి అంటాడు. వాళ్ళు దాన్ని క్లీన్ చేసేసిన తర్వాత లంచ్కి వెళ్తారనమాట. లంచ్లో కాఫ్కా ఇచికావాకి ఇస్తాడు. ఏమిస్తాడు అంటే నోస్ ప్లగ్స్, విటమిన్స్ ఇస్తాడు. ఎందుకు అంటే ఆ స్మెల్ తట్టుకోగలరు అప్పుడు అవి వేసుకుంటే. అప్పుడు లీనో చెప్తాడు అనమాట. కాఫ్కాకి ఇచికావా చెప్తాడు, ఏంది అంటే, నీకు విషయం చెప్పాలి, ఇప్పుడు డిఫెన్స్ ఫోర్సు 33 ఏజ్ ఉన్న వాళ్ళని కూడా రాణిస్తుంది అని చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు మళ్ళీ క్లీనింగ్ చేస్తూ ఉంటే, అంటే ఆ ఏరియాలో వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారన్నమాట, ఇంకెవరు ఉండరు. అక్కడ సడన్గా ఒక యోజు వస్తుంది. యోజు అంటే కైజూసే, కానీ చిన్న వర్షన్ అనమాట. వాటిని కైజూస్ అని పిలవకూడదు, యోజూస్ అని పిలవాలి. దాన్ని చూసి మనోడికి వాడు చేసిన ప్రామిస్ గుర్తొస్తుంది అనమాట. ఇది ఇచికావాని వెళ్ళి హెల్ప్ తీసుకురమ్మంటాడు. పరిగెత్తుకుంటా పోయి ఇచికావా వదులుతాడనమాట. అప్పుడు మనోడు వచ్చేసి నిలబడతాడు. అది తినేసేటప్పుడు సరిగ్గా ఇచికావా వచ్చి దాన్ని సైన్ ఇచ్చి కొడతాడు. అప్పుడు ఇచికావా చెప్తాడనమాట, నేను డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు వస్తున్నారు అని. సరిగ్గా వాడిని తినేసేటప్పుడు మీనా ఇంకా 3rd యూనిట్ వస్తారనమాట. ఇప్పుడు మనోడికి కాఫ్కాకి భారీగా దెబ్బలు తగులుంటాయి అనమాట. వాడు వచ్చేసి మయామి జనరల్ హాస్పిటల్లో ఉంటాడు. అప్పుడు వాడు ఎదురుగ్గా ఓ చిన్న పురుగు లాంటిది కనిపిస్తుంది. అది ఫ్లయింగ్ స్మాల్ కైజు అనమాట. అది ఎగురుకుంటా వచ్చి ఏందిరా ఇది అని చెప్పి చూసే లోపల వాడి నోట్లో దూరిపోద్ది. మనోడు అది చూడంగా అది వాడి నోట్లో దూరంగానే కైజులో ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. అది ఇచికావా చూసి షాక్ అవుతాడు. అది ఇచికావా చూడటమే ఎక్స్ట్రా అంటే ముసలోడు చూస్తాడు. ముసలోడు చూసి అందరికీ అలర్ట్ ఇస్తాడనమాట. ఆ ముసలాయన చూసి అలర్ట్ ఇస్తే అప్పుడు వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్స్ కదా, ఇచికావా ఎవరికి చెప్పకుండా, అరే నేను చంపేస్తారా, మనం పరిగెద్దాం పారా అని చెప్పి పరిగెడతాడనమాట. కట్ చేస్తే ఇప్పుడు కాఫ్కా వచ్చేసి తన రూమ్లో ఉంటుంది.
తను స్నానం చేసుకుందాము అని వెళ్తుంటే తనకు గుర్తొస్తుంది అనమాట కాఫ్కా గురించి ఆలోచిస్తూ ఉంటే తనకు ఒక కాల్ వస్తుంది అనమాట, కైజు ఉంది హాస్పిటల్లో అని. సో ఇక్కడితో కైజు నంబర్ 8 ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలి, త్వరలో కగురాబాచి వీడియో కూడా అప్లోడ్ చేస్తా. సో నేను కైజు నంబర్ 8 యానిమేని అయితే స్టార్ట్ చేశా, త్వరలో వీడియోస్ పెడతా. సో చెప్పొచ్చేది ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మీ ఇష్టం. రే బాబు ఎడిటర్, ఈ వీడియో ఇంకా కట్ చేసే, మనకు పనులు ఉన్నాయి.